ఏపీలో నలుగురు మంత్రులకు బెదిరింపు లేఖలు సంచలనంగా మారాయి. అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, కందుల దుర్గేష్ కు బెదిరింపు లేఖలు వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పోస్టు ద్వారా లేఖలు వచ్చాయన్నారు. మావోయిస్టుల పేరిట వచ్చిన ఈ లేఖలు చూసి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారన్నారు. అయితే మావోయిస్టుల పేరిట వచ్చిన లేఖలపై అనుమానాలున్నాయన్నారు. శాఖపరంగా మావోయిస్టుల లేఖలు ఇలా ఉండవన్నారు. కాగా తొల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారు విచారణ చేపట్టారు. ఏపీలో నలుగురు మంత్రులకు బెదిరింపు లేఖలు సంచలనంగా మారాయి. అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, కందుల దుర్గేష్ కు బెదిరింపు లేఖలు వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పోస్టు ద్వారా లేఖలు వచ్చాయన్నారు. మావోయిస్టుల పేరిట వచ్చిన ఈ లేఖలు చూసి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారన్నారు. అయితే మావోయిస్టుల పేరిట వచ్చిన లేఖలపై అనుమానాలున్నాయన్నారు. శాఖపరంగా మావోయిస్టుల లేఖలు ఇలా ఉండవన్నారు. కాగా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సంచలనమైన అంశం బయటకు వస్తుంది. నేటి తెల్లవారుజాము నుంచి కూడా ఒక్కసారిగా ఈ యొక్క సంచలన అంశం ఆంధ్రప్రదేశ్ లో ఒక కుదుపు పేరుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న ఆ మంత్రులకి ఆ లేఖలు రావటం, అది బెదిరింపు లేఖలు రావటం, అది మావోయిస్టుల దగ్గర నుంచి రావటం అనేది ఆ పెద్ద కలకలం రేగుతున్న పరిస్థితి ఉంది. నేటి ఉదయం రాష్ట్ర 14వ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ యొక్క బడ్జెట్ సమావేశాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యదర్శులు, అసెంబ్లీ సిబ్బంది మొత్తం వచ్చారు. ఆ పోలీస్ జిల్లా గుంటూరు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నేటి ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అందరూ కూడా పకడ్బందీగా ఆ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఒక అంశం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని తీవ్రంగా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మావోయిస్టులకు సంబంధించిన ఆ లేఖలు మంత్రులకు బెదిరింపులుగా వచ్చాయి. దీంతో ఒక్కసారిగా అవాక్కైపోయిన ప్రభుత్వం, అవాక్కైపోయిన మంత్రులు ఇది వాస్తవ ఆ మావోయిస్టులు లేక బెదిరింపు లేక అనే దాని మీద అయితే ఆ పోలీస్ యంత్రాంగం దృష్టి పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, అలాగే కందుల దుర్గేష్ పేరుతో మావోయిస్టులు బెదిరింపులు చేస్తున్నట్లు కూడా మావోయిస్టుల పేరుతో ఈ యొక్క బెదిరింపు లేఖలు అందుకున్నారు. మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖపై కొంతమేరకు పెద్ద ఎత్తున అనుమానాలు కూడా రేకెత్తిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ మేరకు ఆ మంత్రులు ఆ కార్యాలయం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్ పేరు మీద ఈ యొక్క ఆ లేఖలు వచ్చాయి. పోస్టు ద్వారా వచ్చిన ఈ యొక్క లేఖలకు సంబంధించి ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యులు గాని, అలాగే ఆ టీడీపీకి సంబంధించిన నాయకులు గాని, టీడీపీ ప్రభుత్వం గాని ఒక్కసారిగా ఉలిక్కి పడింది, ఒక్కసారిగా ఆందోళన చెందుతుంది. ఆ లేఖలపై కూడా పలు రకాల అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఆ శాఖ పరంగా మావోయిస్టులు లేఖలు ఇలా ఉండవని కొంతమంది అంటున్న నేపథ్యం. కాగా ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కేసుకు సంబంధించి ఆ తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దీని మీద అయితే విచారణ చేపట్టిన పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచి ఎవరు ఎలా ఏ విధంగా ఈ యొక్క లేఖ రాశారు, లేఖ రాసిన అనంతరం కూడా ఏ విధంగా పోస్టు చేశారు, పోస్టు చేసిన లేఖ ఏ రకంగా మంత్రులకి అందాయి అనే దాని మీద ఆ యుద్ధ ప్రాతిపదికన తుళ్లూరు పోలీసులు దీని మీద కేసు నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్నారు. దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్ ముగ్గురు కూడా దీని మీద ఆరా తీశారు. ఆ మంత్రులతో ఫోన్లో మాట్లాడి సంభాషించిన పరిస్థితి ఉంది. ఆ ప్రభుత్వం అండగా ఉంటది, ఇలాంటి లేఖల గురించి భయపడద్దంటూ మంత్రులకు కూడా ధైర్యం చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క లేఖ నిజంగా మావోయిస్టుల దగ్గర నుంచి వచ్చిందా, లేక ప్రతిపక్షాలు ఎవరు కానీ గిట్టే కూటమి మీద కానీ ప్రభుత్వం మీద కానీ కొంత మేరకు విద్వేషంతో ఆ లేఖలు రాశారనే దాని మీద కూడా పెద్ద ఎత్తున విచారణ జరుపుతున్న పరిస్థితి ఉంది. అయితే కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టు కీలక నేత, ఆ భారతదేశ మావోయిస్టు కీలక నేత హిజ్మా ఆంధ్రప్రదేశ్ లోనే మృతి చెందారు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో మృతి చెందిన పరిస్థితి ఉంది. ఆయనతో పాటుగా
మరికొన్ని భారతదేశంలో కీలకమైన టాప్ ఐదారుగురు ఆంధ్రప్రదేశ్ లోనే చనిపోవటం, కొంతమంది దాని మీద ప్రభుత్వం ఎన్కౌంటర్ చేయించింది అని అంటాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో టైప్ ఇక్కడ ఎన్కౌంటర్ చేశారనే ఆ భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టుల యొక్క మృతి పలు అనుమానాలకు దారితీస్తుందని పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికీ ఈ యొక్క చర్చ విధంగా మావోయిస్టులు ఈ రకంగా చేశారనే దాని మీద కూడా పోలీసులు విచారణ చేపట్టిన పరిస్థితి. మరొక ప్రభుత్వ విధానాలు కానీ ప్రభుత్వ బలంగా ప్రజల్లోకి వెళ్తున్న విధానాన్ని కానీ జీర్ణించుకోలేని వ్యక్తులు ఎవరైనా ఈ యొక్క టీడీపీ ప్రభుత్వాన్ని భయపెట్టేందుకు, టీడీపీ ప్రభుత్వంలోని ముఖ్యులు బయటకు రాకుండా చేసేందుకు ఈ రకంగా చేస్తున్నారనే దాని మీద కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీని మీద పోలీసులు విచారణ చేపడుతున్న పరిస్థితి ఉంది. అయితే మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వారందరూ అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో కేటాయించిన విఐపి పాసులు కానీ, అలాగే మీడియా వాళ్ళకి సంబంధించిన పాసులు కానీ, మంత్రుల కుటుంబ సభ్యులకు సంబంధించిన ప్రతి ఒక్కటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కదానికి కూడా 1-2-3 ఆధారాలు చూపించిన తర్వాతే, ఐడెంటిటీ చూపించిన తర్వాతే అసెంబ్లీలోకి పంపించిన పరిస్థితి. ఎన్నడూ లేని విధంగా కూడా అసెంబ్లీ మొత్తం కూడా కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి పోలీసులు తీసుకెళ్లారు. అసెంబ్లీ చుట్టూ కూడా 3 అంచెల వలయాన్ని ఏర్పాటు చేశారు. గుంటూరు ఎన్టీఆర్ జిల్లా ఎస్పీలు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి దగ్గరుండి భద్రతను అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఎక్కడ ఎలాంటి అనుమాన సంఘటనలు కానీ, అవాంఛనీయ సంఘటనలు కానీ జరగకుండా ఏ చిన్న అనుమానం వచ్చినా కానీ వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. సందీప్, ఏంటంటే టార్గెట్ వీళ్ళ నలుగురు ఏంటి అసలు? సందీప్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే సంచలనం సృష్టించిన మావోయిస్టు లేఖ ఉందో, ఈ యొక్క మావోయిస్టు లేఖకు సంబంధించి అనగాని సత్యప్రసాద్ గాని, కొల్లు రవీంద్ర గాని టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, అలాగే సత్యకుమార్ యాదవ్ గాని, కందుల దుర్గేష్ గాని బీజేపీ కందుల దుర్గేష్ జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి. జనసేన పార్టీ నుంచి ఒక మంత్రి, బీజేపీ పార్టీ నుంచి ఒక మంత్రి, టీడీపీ పార్టీ నుంచి 2 మంత్రులు. మొత్తంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమిలోని అందరి మంత్రులకి మావోయిస్టు లేఖలు రావడం పట్లే ప్రధానంగా చేపట్టారు. ఇప్పటికే ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా వ్యక్తిగతంగా పార్టీ అధిష్టానం సమాచారం తెచ్చుకుంది. అలాగే జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ 3 పార్టీలు కూడా వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి సమాచారం తెచ్చుకున్న పరిస్థితి ఉంది. కేవలం ఈ యొక్క నలుగురికి మాత్రమే మావోయిస్టులు లేక అంది కలగడం రేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తండ్రి, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్ యూ సార్.